నీకెంత దగ్గరయ్యారనే దాని గురించి నీ తన్నుకి చాలా బాగా తెలుసు. అలాగే అంటే ఆ తన్ను నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ ఆలియాకి రాత్రి జరిగిన దాని గురించి చెప్పలేదా? నీ డేట్ ఏ విధంగా నాకు రొమాంటిక్ డేట్ గా మారిపోయింది అని. నువ్వైతే స్వయంగా నీ కళ్ళతో చూసావు కదా ఆయన నాకు ఎంత దగ్గరయ్యారు అని. అందుకే తను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అలాగే మా ఇంటికి వచ్చి తన మనసులో ఉన్న కోపాన్ని అంతా తీర్చుకోవాలనుకుంది. నీ ఫ్రెండ్కి నువ్వు అసలు ఏమీ చెప్పలేదా? తను చెప్పేది నిజమా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అది యాక్చువల్లీ నాకు ఒక నిజం తెలిసింది. ప్రవీణ్ ని అడ్డు పెట్టుకుని అభితో కలిసి రాత్రంతా రోడ్డు మీద రొమాన్స్ చేసింది అని. నాకు చాలా కోపం వచ్చింది. అందుకే నేను చూడడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను తనని చూసేసరికి నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను ఆలియా. నేనేమనుకున్నానంటే వాళ్ళ ఇంటికి వెళ్లి తనని బాగా తిట్టొస్తే బాగుంటుందని. తనని తిట్టేంత వరకు నాకు నిద్ర పట్టదనిపించింది. సో నేను కానీ ఏమైంది? నన్ను తిట్టడానికి మా ఇంటికొచ్చి నువ్వు బాగా తిట్లు తిని ఇంటికి తిరిగి వచ్చావు. ఎలాగైతే ఒక తమ్ముడు తన అక్కకి ఏ చెడు జరిగినా చూస్తూ ఊరుకోలేడో, అలాగే ఒక తల్లి కూడా తన కూతురు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోలేదు. మా అమ్మ తనను ఎంతగా తిట్టిందంటే మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టడానికి ఎప్పటికీ ధైర్యం చేయలేదు. చూడు నువ్వు తను నీకు రెక్కలు బాగా వచ్చినట్టున్నాయి కదా, కానీ ఎక్కువ ఎత్తగ్రద్దు ప్రజ్ఞ. ఎందుకంటే నీ రెక్కలు ఆ చీమ రెక్కల్లాంటివి. కేవలం 2 రోజుల వరకే ఉంటే 2 రోజుల తర్వాత ఏమవుతుందో నీకు తెలుసా? ఆ చీమ ప్రాణాల్ని కోల్పోతుంది. ప్రాణం తీస్తానని బెదిరించకాలియా? ఎందుకంటే ఇప్పుడు నాకు బాగా తెలుసు నా ప్రాణం మీ అన్నయ్య ప్రాణంతో ముడిపడుందని. ఆయన నాకు తోడుగా ఉన్నంత వరకు నన్నెవ్వరూ ఎప్పటికీ ఏమీ చేయలేరు. నేను చూస్తాను అన్నయ్య ఎంతవరకు నీకు తోడుగా ఉంటాడో. ఎందుకంటే ఇక్కడి నుంచి నీ కళ్ల ముందు ఎప్పుడు నేనే కనిపిస్తుంటాను. ఎందుకంటే నాకు నీ ప్లాన్ పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి. దీనికి నువ్వు బాధపడతావు ప్రజ్ఞ, చాలా బాధపడతావు. ప్రవీణ్ తో కలిసి నువ్వు ఏ రోజు ఈ ప్లాన్ వేసావో ఆ రోజుని తలుచుకుంటూ నువ్వు బాధపడుతూనే ఉంటావు. అసలు ఎన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. పోనీలే, కనీసం సస్పెన్స్ అయినా అంతమైపోయింది కదా. ఇప్పుడు ఈ రోజు రాత్రికి నాకు హాయిగా నిద్ర పడుతుంది. నన్ను బెదిరించడం మానేస్తే నీకే మంచిది. ఎందుకంటే నీ బెదిరింపులకి నేను అస్సలు భయపడ్డం లేదు. అసలు నువ్వేం చేయగలవు? ఆయన మైండ్ల నుండి నా జ్ఞాపకాలు చెరిపేస్తావా? పాత విషయాలన్నీ ఆయనకి ఇప్పుడిప్పుడే గుర్తొస్తున్నాయి. లేకపోతే ఆయన మనసులో నా మీదున్న ప్రేమ చెరిపేస్తావా? దాన్ని ఆయన ప్రతిరోజు మాటి మాటికి ఫీల్ అవుతూనే ఉన్నారు. లేకపోతే నువ్వు మా బంధాన్ని అంతం చేస్తావా? అది మా మనసులతో ముడిపడిపోయింది. నువ్వు అసలేమీ చేయలేవాలియా. మేమిద్దరం ఒకటవుతుంటే అది నువ్వు సైలెంట్ గా చూస్తూ నిలబడతావంతే. అలాగే మీరు నాశనం అవుతుంటే నేను చూస్తాను. పదండి అమ్మమ్మ. ఎక్కడికి వెళ్తున్నావు? నేను మాట్లాడి ఇంకా పూర్తి కాలేదు. నీకే చెప్పేది ఆగు. నువ్వు బాధపడతావు. ఏమనుకుంటున్నావు ఇదంతా చేసి నువ్వు? పదండి అమ్మమ్మ. నేను నిన్ను వదలను ప్రజ్ఞ. ఓరి నాయనో, రోజు రోజుకి వీళ్ల విరోధం పెరిగిపోతూనే ఉంది. వైశాలి, అంటే ఇప్పుడు నువ్వు ఇది డిసైడ్ చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు ఎవరి సైడ్ ఉండాలి అని. యవన్నా, నువ్వు వేసిన ప్లాన్ మొత్తం తనకు తెలిసిపోయిందా? ఓరి దేవుడా, ఇప్పుడేం జరుగుతుంది? తను మళ్ళీ ఇప్పుడు నీ ప్రాణం తీయడానికి ప్లాన్ వేస్తుందేమో. తన తర్వాతి ప్లాన్. అమ్మమ్మ, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అయితే వాళ్ళు కదా పడాలి. ఇప్పుడు మన తర్వాత ప్లాన్, తర్వాత స్టెప్ ఏమవుతుంది అని దానికోసమే వాళ్ళిద్దరూ జుట్టు పిక్కుంటూ ఉంటారు. కానీ ఇప్పుడే కదా నువ్వు నాతో చెప్పావు. బయట నిన్ను తను ఏమందో? తను ఊరికే మాట్లాడుతుంది అంతే. మనల్ని బెదిరించడం తప్ప ఇంకేమీ చేయలేదు. ఇందు అమ్మమ్మ చెప్తారు కదా, మురిగే కుక్క కరవదు అని. వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. ఆ విషయం వాళ్ళకు కూడా బాగా తెలుసు. అందుకే బెదిరిస్తున్నారు. నువ్వు నవ్వుతున్నావా? ఇక్కడ నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది. అమ్మమ్మ, నా మీద కాకపోయినా మీకు కనీసం ప్రవీణ్ మీదైనా నమ్మకం ఉండాలి కదా. అమ్మమ్మ, 2 రోజుల్లోనే తన ప్లాన్ ఎంతో చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. ఎలా అనిపిస్తోందంటే ఆయనకి నెమ్మదిగా అంతా గుర్తొస్తోంది అని. నిన్న రాత్రి అసలు ఆయన ఏం చేశారో మీకు తెలుసా? నువ్వు నాకు చెప్తేనే కదా. చెప్పు నాకు.
చెప్పు. ఆయన నిన్న మా పెళ్లి సమయంలో చేసిన ప్రమాణాలు అన్నిటినీ మళ్ళీ చేశారమ్మమ్మ. భర్తగా కాకపోయినా సరే కానీ ఒక స్నేహితుడిగా నాకు ప్రమాణాలు చేశారు. ఆయన నాకు ప్రమాణం చేశారమ్మమ్మ, నా ప్రతి కష్టాన్ని ఆయన కష్టంగా, అలాగే ఆయన ప్రతి సంతోషాన్ని నా సంతోషంగా మారుస్తారని. ఇంకా ఇంకా ఏమేం చెప్పాడు? ఇంకా ఏమేం చేశాడు ప్రజ్ఞ తను? నువ్వెందుకు ఇలా నవ్వుతున్నావు? చెప్పమ్మా, ఇంకేం చెప్పాడు వాడు? ఆయన ఇంకా ఇదిగోండి ప్రవీణ్ని విడిపించేశారు. తనే ఫోన్ చేస్తున్నాడు. హలో హలో వదినా, ఎలా ఉన్నారు? నేను నీ గురించి అడగాలనుకున్న మాట నువ్వు నా గురించి అడుగుతున్నావా? పోన్లే, నీ గొంతు వింటే బాగున్నావని తెలుస్తోంది. భగవంతుడి దయ వల్ల నువ్వు త్వరగా బయటికి వచ్చావు. వదినా, ఎవరికైతే అభి లాంటి ఫ్రెండ్ ఉంటాడో వాళ్ళని ప్రపంచంలో ఎవరూ జైల్లో పెట్టలేరు. అభి రావడమే కాదు, అంతా నేను అనుకున్నట్టే జరిగింది. ఏంటి నీ ఉద్దేశం? ఫోన్ లేవు, నేను కూడా మాట్లాడతాను ప్రవీణ్ తో. ఒక నిమిషం ప్రవీణ్, అమ్మమ్మ మాట్లాడతారట. నేను ఫోన్ స్పీకర్ లో పెడుతున్నాను. హలో హలో ప్రవీణ్. హాయ్ నానమ్మా, ఎలా ఉన్నారు? నమస్తే. సంతోషంగా ఉండు బాబు, సంతోషంగా ఉండు. నానమ్మ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ మనవడు ఏ పని మీద అయితే బయలుదేరాడో ఆ పని ఇక పూర్తి అయిపోతుంది. అభి నన్ను జైలు నుండి విడిపించడానికి వచ్చాడు, కానీ తనే బందీ అయి వెళ్లిపోయాడు. ఆ, అంటే నా మీద ఎలా కోపం చూపించాడంటే నన్ను మింగేస్తాడే అనిపించింది. ఆ, తర్వాత తర్వాతే ఉంది, తను అలాగే చేస్తాడని నాకు ముందే తెలుసు. అంతా మంచి జరిగింది. ఉండనివ్వండి. తను నా మీద ఎంత కోపంగా ఉంటాడు, వదిన మీద తనకి అంత ప్రేమ ఎక్కువ అవుతుంది. నా మీద ఉన్న కోపమే నా ప్లాన్ పనిచేస్తుంది అనడానికి ఆధారం నానమ్మా. తనకు ఎంత దూరంగా వెళ్తాడు, వదినికి అంత దగ్గరగా వస్తాడు. కానీ ప్రవీణ్ వద్దు. వీటన్నిటి మధ్యలో మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం పాడైపోతుందేమో. మేమిద్దరం రామలక్ష్మణుడు లాంటి వాళ్ళం. అలా ఎలా అంతమైపోతుంది? ఇక అది కాకుండా ఆ రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మ తల్లి కోసం రాముడి మీద అలిగి కూర్చున్నాడు. ఇక్కడ రాముడు లక్ష్మణుడి మీద అలిగి కూర్చున్నాడు. దానివల్ల ఏమైంది? ఆయన నేను ఇప్పుడు ఇంటికే వస్తున్నాను. నేను తనతో మాట్లాడి అలక తీరుస్తాను. మీరు కంగారు పడకండి. నువ్వు త్వరగా వచ్చే బాబు. అలాగే నానమ్మా, ఫ్రెష్ వస్తాను. అదేంటంటే నేను రాత్రంతా లాకప్ లో ఉన్నాను కదా, బాగా చిరాగ్గా ఉంది. ఫ్రెష్ వస్తాను. సరే బాబు, ఫ్రెష్ అయ్యి వచ్చేసే. మేమందరం నీకోసం ఎదురు చూస్తూ ఉంటావు. ఆ సరే నానమ్మా, వస్తాను. బాయ్. భగవంతుడా, అంతా సర్దుకోవాలి. ఎవరి మనసులోనూ ఎవరికి కూడా ఎటువంటి కోపం ఉండకూడదు. అందరి మనసులో ప్రేమ మాత్రమే నిండిపోయి ఉండాలి. తండ్రి భగవంతుడా, ఇప్పుడు నువ్వే అంతా సరి చెయ్యాలి. తను ఒకవేళ నీ బుర్ర పనిచేయకపోతే కనీసం నాదైనా యూజ్ చేయొచ్చు కదా. ఎవరు చెప్పారు నీకు అక్కడికి వెళ్ళి అదంతా చేసి రమ్మని? ఐ మీన్ లైక్ నువ్వు తన్ని తిట్టడానికి వెళ్ళి రివర్స్ తిట్లు తినొచ్చావా? ఆలియా, అయిపోయింది కదా, ఇంకా ఎంతసేపు అంటావు? నేను చెప్పాను కదా నా వల్ల తప్పు జరిగిపోయిందని. అయినా నన్నేం చేయమంటావు? తను అభితో కలిసి రాత్రంతా రోడ్ల మీద తిరిగిందని తెలియగానే నాకు కోపం వచ్చేసింది. ఆయన తనని తిట్టడం చాలా అవసరం. తనని తిట్టకపోతే తన పొగరు అసలు అణిగేదే కాదు తెలుసా? తిట్టడానికైతే ఇంటికి వెళ్ళడం ఎందుకు? ఈ రోజు ఉదయం ఇక్కడికి వస్తుంది కదా, అక్కడ తను తిట్టాలి. చూడు, నేను ఏం చూడాలి? నేను ఇలాగే నిలబడతావా లేక నోరు తెరిచి మాట్లాడతావా? నేను నిన్నే అడుగుతున్నాను. తను నువ్వు ఇలా వెళ్ళి ఆలియా, మీరిద్దరు అలాగే కంటిన్యూ అవ్వండి. నేను మీ ఇద్దరిని అస్సలు డిస్టర్బ్ చేయను. మీరు మాట్లాడితేనే డిస్టర్బ్ అవ్వదు. వచ్చి నిలబడినా అప్పుడు డిస్టర్బ్ అవుతుంది. వైశాలి వదినా, అంటే నాకు పనుంది. అరే ముందు పనేంటో చెప్తారా? ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు? అది అది నేను నేను అని ఎందుకు అంటున్నారు? మీకేదైనా పనుందా నాతో? ఒకవేళ ఏదైనా గాసిప్ చెప్పడానికి వస్తే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వెళ్ళండి. లేదా ఆలియా, నేను గాసిప్స్ చెప్పడానికి రాలేదు ఇక్కడికి. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటా విషయం? ఆహా, అది కారిడార్ లో ఇందాకేమైతే జరిగిందో అదంతా కూడా నేను పూర్తిగా విన్నాను. నేను వినాలని అనుకోలేదు. అలాగే నేను చెవులు గోడకు పెట్టి వినడానికి ప్రయత్నం చేయలేదు. అది నేను అటువైపు నుంచి వెళ్తున్నానా, అప్పుడు అంతా నా చెవులు దానంతటదే పడింది ఆలియా. అందుకని నేను వినాల్సి వచ్చింది. మరి ఏం చేయాలి చెప్పు? మీరు ఏం మాట్లాడడానికి వచ్చారో దాని గురించి చెప్పండి. ఆహా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అది ఆలియా, ఇప్పుడు నువ్వు అక్కడ ప్రజ్ఞనైతే ఛాలెంజ్ చేసావు, అవునా? ఇప్పుడు ఆ ఛాలెంజ్ ని గెలవడం కోసం మీరిద్దరు కలిసి ఏదో ఒక ప్లాన్ అయితే చేసే ఉంటారుగా. ఓ, ఇప్పుడు నేను మీకు నా ప్లాన్ ఏంటో చెప్పాలి, రైట్? నేనెందుకు మీకు నా ప్లాన్ చెప్పాలి? ఆ ఛాలెంజ్ గెలవడం కోసం నేను మీకు ఎంతో కొంత సాయం చేస్తాను. నో థ్యాంక్స్. నాకు మీ సహాయం అసలు ఏమాత్రం అవసరం లేదు. అదేంటంటే వైశాలి వదినా, మీ అంత ఫాస్ట్ గా పార్టీ మార్చే మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఒకసారి ఇటువైపు వస్తారు, ఇంకోసారి అటువైపు వెళ్తారు. లేదు లేదు, నేను అలా అసలు ఏమీ చేయనిప్పుడు ఆలియా.
నేను పార్టీ స్థాపించడంలో నీకు సహాయం చేస్తాను. వద్దు, నాకు మీ హెల్ప్ అస్సలు అవసరం లేదు. చూసుకో, ఆలోచించుకో. నా సపోర్ట్ లేకపోతే నువ్వు ఈ ఛాలెంజ్ లో అస్సలు గెలవలేవు. నాకు మీ హెల్ప్ అవసరం లేదు, అలాగే మీ సపోర్ట్ కూడా అవసరం లేదు. అదేంటంటే వదిన, మీకు నేను ఏదైనా చెప్పడానికి ముందు 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను మీకు ఏదైనా విషయం చెప్తే దాని గురించి మీరు ఇంట్లో వాళ్ళందరికీ దండారా వేసి చాలా వివరంగా చెప్పేస్తారు కదా. లేదు లేదు, గాడ్ ప్రామిస్, నేను అసలు ఇలా చేయను. ఏదో ఒకటి కొంచెం చెప్పొచ్చు కదా. నేను అసలు ఎలాంటి ప్లాను వేయలేదు. ఓకే, వెళ్ళండి ఇక్కడి నుంచి. ప్లీజ్ ఆలియా, బయటికి పదండి. అరే ఆలియా, వెళ్ళండి. నువ్వెందుకలా తోసేస్తున్నావు? మీరు మామూలుగా చెప్తే వినరు కదా. ఇప్పుడు కూడా ఇంకా మీరు ఇక్కడే నిలబడి ఉన్నారా? అరే! వెళ్ళండి. వెళ్ళండి. ఆలియా, వైశాలి అక్క చెప్పింది నిజమే. ఆలియా ప్రజ్ఞని ఛాలెంజ్ చేసిందంటే ప్లాన్ కూడా ఆలోచించే ఉండుంటుంది. ఆలియా, నువ్వు నిజంగానే ఏదైనా ప్లాన్ చేసావా లేక ప్రజ్ఞని ఊరికి బెదిరించి పంపావా? నువ్వు కూడా వైశాలి వదినలాగా మొదలు పెట్టద్దు. తను అఫ్ కోర్స్ నేను ప్లాన్ చేశాను, లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడతాను? రియలీ? నాకు కూడా చెప్తావా? తను కాందా, చెప్తానులే. విను, ఇప్పుడు ఉన్నట్టుండి నా చెవులకి ఏమైందో తెలియడం లేదు. పని చేయడం లేదేంటి? అరే, ఉన్నట్టుండి నా చెవులకు అసలు ఏమీ వినిపించి చావడం లేదు. ఓ మై గాడ్, వావ్, యు ఆర్ జీనియస్. ఎంత గొప్ప ప్లాన్ చేసావు. కంగ్రాచులేషన్స్. నీకు కూడా కంగ్రాచులేషన్స్ రియో. ఫైనలీ మన శత్రువులకి వాళ్ళ స్థానాన్ని మనం చూపించేశాం. బాగుంది. వదిన్నైనా నాకు చెప్పలేదు కానీ స్నేహితురాలకు మాత్రం చెప్పిందనమాట. ఇదైతే మోసమే కదా. చాలా దారుణంగా మోసం చేసావాలియా. చూస్తూ ఉండు, ఇదంతా నీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. రాబిన్, ఇప్పుడు మీ సర్ గదిని మనం పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఇంతకు ముందులాగా నేనున్నప్పుడు ఎలా ఉండేదో అలా. ఓకే మ్యామ్, మీరేం కంగారు పడకండి, నాకంతా గుర్తుంది. నేను ఈ గది ఇంతకు ముందు ఎలా ఉండేదో అచ్చం అలాగే మార్చేస్తాను. నాకు మీరు సారు కలిసిన ఫొటోస్ దాని గురించి నువ్వు కంగారు పడకు. ఇప్పుడు అన్ని వస్తువులు వాటి వాటి చోటికి తిరిగి వస్తున్నాయి కదా. ఆ ఫోటోలు కూడా అలాగే తిరిగి వస్తాయి. కానీ దానికంటే ముందు ఈ గదిని ఇంతకు ముందులాగా మార్చాలి, సరేనా? కానీ దుప్పటి తీసే త్వరగా. ఈయన జ్ఞాపక శక్తిని తిరిగి తీసుకొచ్చే ఈ ప్రయత్నం కూడా ప్రయత్నంగానే మిగిలిపోకుండా ఉండాలి దేవుడా. ఏం జరుగుతుంది ఇక్కడ? రూమ్ లో ఈ చేంజెస్ ఏంటి? అది నేనే మీ రూమ్ ని రీడెకరేట్ చేస్తున్నాను. నువ్వు నా రూమ్ ని రీడెకరేట్ ఎందుకు చేస్తున్నావు? నీకు నా రూమ్ నచ్చలేదే ఏంటి? నచ్చింది, అలాంటిది అసలేమీ లేదు. కానీ నాకేమనిపించిందంటే మీరు ఇన్ని రోజులుగా ఒకేలాంటి గదిలో ఉంటున్నారు కదా, అందుకని బోర్ కొట్టేసి ఉంటుంది కదా. ఏదైనా ఫ్రెష్ చేంజ్ కనిపించిందంటే అప్పుడు మీరు కూడా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు కదా. థ్యాంక్ యూ, ఇక మీరందరూ వెళ్ళొచ్చు. నిజానికి కొత్తగా అనిపిస్తోంది, బాగా అనిపిస్తోంది. కానీ నా గదిని ఇప్పుడు నువ్వెందుకు రీడెకరేట్ చేస్తున్నావు? ఎందుకంటే మీరు నా కోసం ఎంతో పెద్ద ఫేవర్ చేశారు కదా. మీరు ప్రవీణ్ ని జైలు నుండి విడిపించారు. నాకు అనిపించింది నేను కూడా ఇన్ రిటర్న్ మీకోసం ఏదైనా డిఫరెంట్ గా చేస్తే బాగుంటుందని. అందుకని ఇది నిజంగానే చాలా బాగుంది. కానీ ఒక విషయం నాకు అసలు అర్థం కావట్లేదు. అది నా గదిలో ఈ పుస్తకాలు అసలు ఏం చేస్తున్నాయి? అంటే నాకు ఈ పుస్తకాలతో ఎలాంటి సంబంధం లేదు కదా. నాకు మీతో సంబంధం ఉంది కదా. అంటే అంటే చూడండి, నేను మీకు సెక్రటరీని కదా, అందుకని మీ పనుల విషయంలో నేను ఎక్కువ సమయం ఈ గదిలోనే గడపాల్సి వస్తుంది. ఇక ఎప్పుడెప్పుడు మీరు బిజీగా ఉంటారో అప్పుడు నేను ఈ పుస్తకాలు చదువుకోవచ్చు కదా. అది ఆలోచించి నేను ఈ పుస్తకాలను ఇక్కడ పెట్టాను. ఇట్స్ ఓకే, సరేలే, డజంట్ మ్యాటర్. నేను ఈ గోడ ఖాళీగా ఎందుకుంది? ఇక్కడ కూడా ఏదో ఉండేదేమో కదా. మందిరం అది నా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఒక మందిరం పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను.
ఇదేంటి? చూడండి. వావ్, ఇది చాలా చక్కటి ఫోటో కదా. ఇదెక్కడ దొరికింది నీకు? పబ్ వాళ్ళు పంపించారు. ఆ, ఇది మీకు నచ్చిందా? నిజంగా ఇది చాలా బాగుంది. దీన్ని మనం గోడకి పెడితే బాగుంటుంది కదా. ఎక్కడ? ఓపెన్ చేస్తాను, దీన్ని అక్కడే తగిలిస్తాను. వద్దు, అక్కడొద్దు. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అక్కడ అక్కడ పెడితే బాగుంటుందని. అక్కడ సూట్ అవుదనిపిస్తుంది. అక్కడ తగిలిస్తే ఎలా ఉంటుంది? వద్దొద్దు, అక్కడొద్దు. అక్కడ ఇది చాలా చిన్న ఫోటో అయిపోతుంది. చిన్నదైతే ఏమైంది? చూడు, అక్కడ ఆ ఫోటోలో నేను కూర్చొని ఇప్పటికే అలసిపోయాను. అందుకని దానికి రెస్ట్ ఇస్తాను. అది కాదు కానీ. ఆ, అయ్యో జాగ్రత్త. నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. సారీ. తెల్లవారిటి కట్టెప్పల తొలి వెలకువ నువ్వే, నా గుప్పెడు గుట్టెల్లో చిచ్చప్పుడు నువ్వే. పొలమారిదే మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలంటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరి ప్రేమను మాకి, ఎవరి ఈ భారతి హృదయము చాలంది. ఒక పని చేద్దాం, దీన్ని ఇక్కడే తగిలించేద్దాం, సరేనా? ఇప్పుడు ఈ వాల్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. కంప్లీట్. నీకు తెలుసా, ఇప్పుడు నేను నిన్ను అస్సలు మిస్ అవ్వను. అంటే నువ్వు ఇక్కడ ఫిజికల్ గా లేనప్పుడు, అంటే నువ్వు ఇక్కడ ఉండవు కదా, అప్పుడు నేను నీతో ఈ ఫోటో ద్వారా మాట్లాడుతూ ఉంటాను. నాలాగా నేను నీ పక్కన లేనప్పుడు నువ్వు కూడా నన్ను మిస్ అవుతూ ఉంటావా? అవును. అందుకనే నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. నువ్వీరోజు ఏదైతే పని చేశావో చాలా మంచిది. చాలా సంతోషంగా ఉంది నాకు. నాదే ఉంది నాన్నమ్మా, ఇదంతా కూడా మీ ఆశీర్వాదం వల్లే. నువ్వు ఇదే విధంగా అందరికీ మంచి మంచి పనులు చేస్తూ ఉండు. అప్పుడు నా మనసు సంతోషంగా ఉంటుంది. ఇక దీనికి బదులు భగవంతుడు నిన్ను చాలా సంతోషంగా చూస్తాడు బాబు. అదేంటమ్మా, తానైతే రాత్రంతా లాకప్ లో గడిపొస్తున్నాడు కదా, కానీ నువ్వు తనని ఎలా ఆశీర్వదిస్తున్నావంటే తనేదో యుద్ధంలో గెలిచి వచ్చాడు అన్నట్టు. చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇది మీకు అర్థం కాదులే. మీరొక పని చేయండి, అర్థం చేసుకునే బదులు మీరిద్దరూ బయటికి వెళ్ళిపోండి. అప్పుడు నేను ప్రవీణ్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటాను. కానీ అత్తయ్య,
మీరు మా ముందు కూడా ప్రవీణ్తో మాట్లాడొచ్చు కదా. ఎంతైనా మేం కూడా ఇంటి సభ్యులమే కదా. పైగా మేమేమైనా బయటికి వెళ్లి అందరికీ దండోర వేస్తామా మీరు ప్రవీణ్ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని? ఇలా చూడు, నేను ప్రవీణ్తో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో అది నీ గురించి కాదు, ప్రజ్ఞ గురించి కాదు. నువ్వైతే నాకు సొంత మనిషివి కదా, నీతో మాట్లాడి నేనేం చేయాలి చెప్పు? ఆ? అందుకే నేను చెప్తున్నాను, మీరు బయటికి వెళ్ళండి. మీరు బయటికి వెళ్లేటప్పుడు తలుపులు గట్టిగా మూసేసి వెళ్ళండి, సరేనా? కానీ అత్తయ్య, నాకసలేమీ అర్థం కావడం లేదు. మీరేమంటున్నారు? చూడు బాబు, తన్ని తీసుకుని బయటికెళ్ళు, లేకపోతే ప్రవీణ్తో నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో అది మర్చిపోతాను. అన్నట్టబ్బా, నువ్వు మర్చిపోతావంటే నాకు గుర్తొచ్చింది. అది నేను కూడా మర్చిపోయాను. నేను తనతో ఒక విషయం డిస్కస్ చేయాలి అని అనుకున్నాను. పద వెళ్దాం, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఈ విషయం చాలా ఏంటి? ఇంట్రెస్టింగ్ విషయం. నేను చెప్పేది కాస్త విను. నువ్వెప్పుడు ఇంతే, నేను చెప్పేది ఏది వినిపించుకో. ఇదే నీతో ప్రాబ్లం. ఆలియా అభి వచ్చాడో లేదో ఒకసారి చూసరా. రాలేదు. అసలేం చేస్తున్నాడు? ప్రజ్ఞతో పాటు ఉన్నాడు. నేను వెళ్ళి చూసొస్తాను.